జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పరమేశ్వరుణ్ణి మన ఇంటికి ఆహ్వానించి సాదరంగా స్వాగతం పలికి షోడశోపచారాలతో ఆయన్ని ప్రసన్నం చేసుకున్న తర్వాత మనం ఈశ్వరునికి ఏమి తెలియజేసుకుంటాం, మనం ఈశ్వరుని నుండి ఏమి కోరుకుంటాం, ఈశ్వరుణ్ణి మనం ఇదే కోరుకోవాలి, ఇది కాకుండా వేరేది ఏం కోరకూడదు అనే నిబంధనలు ఏమీ లేవు. మనం ఈశ్వరుణ్ణి ఆరాధించడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండవచ్చు కాక, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఆ సమయంలో ఉండవచ్చు కాక, ఆ తర్వాత ఇంకొక కోరిక జనించవచ్చు లేదా కోరికలు లేకుండా పోవచ్చు. కానీ ఈశ్వరుణ్ణి కోరుకునే కోరికలలో అత్యున్నతమైనదిగా ఏమిటని భావిస్తాము అంటే, ఏ కోరిక కోరుకుంటే మనం ఈశ్వరుని సాన్నిధ్యంలోనే ఎప్పుడూ ఉండగలమో, ఏ కోరిక కోరుకుంటే ఇంకో కోరిక కోరుకోవాల్సిన అవసరం అయితే ఉండదో, అటువంటి కోరిక అత్యున్నతమైనదిగా మనం భావించాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని ఈ 4 విధములైన పుణ్యాత్ములు నన్ను భక్తితో ఆరాధిస్తున్నారు అని చెప్తాడు అర్జునునితోటి. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధకామి, జ్ఞాని అని 4 విభాగాలుగా విభజిస్తాడు తనను ఆరాధించే భక్తులను శ్రీకృష్ణుడు. ఈశ్వర దర్శనం కావాలి, ఈశ్వరుణ్ణి మన మనసులో నిలుపుకోవాలి, ఈశ్వరుణ్ణి మనం ఆరాధించగలగాలి అనే ఆర్తి ఉన్నవాడు ఈశ్వరుణ్ణి పూజిస్తాడు. అదే కాకుండా ఈశ్వరుని ద్వారా నాకు ఇది జరగాలి, నాకు ఈ కోరిక అవసరం, నాకు ఇది జరగాల్సిన అవసరం ఉన్నది అని కోరుకునేవాడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. వాళ్ళు ఆర్తులు, అర్ధకాములు అన్నమాట. జిజ్ఞాసు అంటే అసలు ఈశ్వరుడు అంటే ఏమిటి, ఈశ్వరుడు గురించి మనం ఏం తెలుసుకోవాలి, ఈశ్వరుడు ద్వారా మనం సాధించవలసింది ఏమిటి, ఇలాగా అతనికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే క్రమంలో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. అయితే 4వ విభాగము జ్ఞాని. జ్ఞాని అయిన వాడు, ఈశ్వరుణ్ణి తెలుసుకున్నవాడు, ఈశ్వరుణ్ణి నిజతత్వమును ఎరిగినవాడు, అతను కూడా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. ఎందుకు ఆరాధిస్తాడు అంటే, అతను ఈశ్వరుణ్ణి ఆరాధించకుండా ఉండలేక ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు. అతనికి ఈశ్వరుని నుండి సాధించవలసింది ఏమీ లేదు, అతనికి కోరిక ఏమీ లేదు, కానీ ఈశ్వరుణ్ణి పూజిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈశ్వరుణ్ణి ఆరాధించకుండా అతను ఒక్క క్షణమైనా ఉండలేడు కాబట్టి. శ్రీకృష్ణుడు ఈ 4 విధములైన భక్తులను పుణ్యాత్ములనే సంబోధిస్తాడు. అందరూ మహాభక్తులుగానే పరిగణిస్తాడు. కానీ అందులో జ్ఞాని అయిన వాడు స్వయముగా నేనే అని బోధిస్తాడు అర్జునునికి. అంటే అది అత్యున్నత స్థాయి అన్నమాట. ఈశ్వరారాధకులలో జ్ఞాని అనే అతని స్థాయి అత్యున్నతము అని శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునునికి. ఈ జ్ఞాని అనేవానికి ఈశ్వరుని నుండి కోరుకోవలసిందంటూ ఏమీ ఉండదు. అటువంటి జ్ఞాని ఈశ్వరుణ్ణి ఏమి కోరతాడు, ఏమి కోరితే మనము జ్ఞాని అనే స్థాయికి చెందిన వాళ్ళమవుతాము. ఈశ్వరుణ్ణి కోరుకోవలసిన కోరికలన్నింటిలోని అత్యున్నత స్థాయికి చెందిన కోరిక ఏమిటి, ఆ కోరిక మనం ఈశ్వరుణ్ణి కోరుకుంటే, ఆహా ఎంత అద్భుతమైన వరం కోరినావురా అని ఈశ్వరుడే సంతసించి తానే ముందుగా ఆ వరం మనం అనుగ్రహించేస్తాడు. అటువంటి కోరిక ఏమిటో మనం తెలుసుకుందాం. ఇది శివమానస పూజలోని 4వ శ్లోకము. మనం ఇదివరకే ఈ శ్లోకం గురించి ప్రస్తావించుకున్నాము. కాకపోతే ఇప్పుడు కొంచెం విపులంగా చర్చించుకుందాం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఈ శ్లోకం మొట్టమొదటి పదం ఆత్మ, రెండవ పదం త్వం. ఈ 2 పదాలను కలిపి ఆత్మాత్వం అనే ఒక పదంగా ప్రయోగించారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. ఈ ఆత్మాత్వం అనే ఒక్క పదంలోనే సమస్త వేదాంత రహస్యాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని, మొత్తం సృష్టి రహస్యాన్ని అందులో ఇనుమడింపజేశారు. ఈ ఒక్క పదం గురించి మనం మాట్లాడుకుంటేనే గంటల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. అసలు మన సనాతన ధర్మంలోని వాంగ్మయం అంతా కూడా ఈ ఒక్క పదం యొక్క విపులీకరణమే అని చెప్పుకోవచ్చు. మన సనాతన ధర్మం అంతటను క్రోడీకరించి 4 మహావాక్యాల్లో బోధించారు మన ఋషులు. అటువంటి మహావాక్యాల్లో ఒకటి తత్వమసి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అయి ఉన్నావు అని. అదే నీవు అయి ఉన్నావు అని చెప్పడమే తత్వం అసి. తత్వమసి అనే మహావాక్యం యొక్క మారు రూపమే ఆత్మాత్వం అనే పదము. ఇక్కడ ఆత్మాత్వంలోని త్వం అంటే నీవు అంటే పరమాత్మను ఉద్దేశిస్తున్నాము. ఆత్మ అంటే మన చైతన్యము, మన ఉనికి.
ఆత్మాత్వం అనే పదాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆత్మ అంటే ఏమిటి? త్వం అంటే ఏమిటి? ఆ త్వం ఈ ఆత్మ ఎలాగయ్యింది? లేదా ఈ ఆత్మ ఆ త్వం నుండి ఎలా ఉద్భవించింది అనేది మనం కొంతవరకు తెలుసుకోవాల్సి ఉంటుంది. మనమందరము భగవంతుని యందు విశ్వాసము గలవాళ్ళమే గనుక, మనమందరము భగవద్భక్తులమే గనక, భగవంతుని నుండి ఈ సృష్టి ఆవిర్భవించింది, భగవంతుని నుండే మనం వచ్చాము అనే విషయంలో మనకి ఎటువంటి సందేహము లేదు. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలి. భగవంతుని నుండి ఈ సృష్టి ఆవిర్భవించినప్పుడు, భగవంతుని నుండి వేరుగా ఒక పదార్థము బయటికి వచ్చిందా? అలా బయటకు వచ్చిన పదార్థము సృష్టిగా ఏర్పడిందా? అలా సృష్టిగా ఏర్పడిన దాంట్లో మనం ఆవిర్భవించామా? అలా ఆవిర్భవించినట్లయితే భగవంతుడు వేరు, మనం వేరు అవుతాం. భగవంతుడి నుండే మనం ఆవిర్భవించినా, తిరిగి భగవంతునిలోనే మనం ఐక్యమైపోతున్నా, భగవంతుడు కాకుండా భగవంతునికి వేరుగా మనకి ఒక ఉనికి ఉన్నది అని మనం భావించవలసి ఉంటుంది. అప్పుడు భగవంతుని నుండి ఆవిర్భవించిన ఈ అనంత చరాచర సృష్టి, ఆ సృష్టిలో అంతర్భాగమైన మనము వేరుగా ఉన్నట్లు మనం ఆలోచించవలసి ఉంటుంది. అలా వేరుగా ఉన్నట్లయితే భగవంతుడు ఒకటి, మనం భగవంతుడి నుండి ఆవిర్భవించాము గానీ మనం వేరుగా ఉన్నాము అంటే, అప్పుడు భగవంతుడిని అనంతుడు అని ఎలా వర్ణించగలం? భగవంతుడు ఆది అంత్యములు లేనివాడు, అనంతుడు అని మనం భావిస్తుంటాం కదా! ఇప్పుడు ఒక వస్తువు ఉన్నదనుకోండి, అది ఎంత పెద్ద వస్తువైనా కావచ్చు. ఒక కొండ, ఒక మహాపర్వతం ఉన్నదే అనుకుందాం. ఆ పర్వతం పక్కన ఒక చిన్న రాయి ఉన్నది. ఈ పర్వతము ఎంత నుంచి ఎంతవరకు విస్తరింపబడి ఉన్నది అంటే, అటువైపునున్న ఒక చిన్న రాయి నుండి, ఇటువైపు ఉండే ఈ చిన్న రాయి వరకు అనేది మనం దాన్ని విస్తారంగా భావించుకుంటే, ఎక్కడైతే కొండ అంతమైపోతున్నదో, దాన్ని దాటిన తర్వాత ఒక రాయి ఉన్నది. ఆ రాయి యొక్క విస్తారం మళ్ళీ ఆ రాయికి ఇవతల ఏదో ఉంది, ఆ రాయికి అవతల ఏదో ఉంది. అక్కడి నుంచి అక్కడి వరకు అని భావించవలసి ఉంటుంది. అప్పుడు కొండ యొక్క విస్తారము ఈ రాయి వల్ల నిర్దేశింపబడినది. అంటే ఈ రాయి పక్కన ఉండడం వల్ల దీన్ని పరిమితగా విధించి ఈ రాయి నుంచి ఆ రాయి వరకు ఇది ఈ కొండ అని మనం చెప్పుకోవచ్చును. ఇప్పుడు ఈ ఉదాహరణతో పోల్చి చూస్తే ఈ సకల చరాచర సృష్టి ఆ చిన్న రాయి అనుకుంటే, అనంతమైన పరమాత్మ ఆ మహాపర్వతం అనుకుంటే, అప్పుడు పరమాత్మ ఎంతటి విస్తారమున్న చైతన్యమైన అయినా సరే, ఈ రాయి ఉన్న దగ్గర పరమాత్మ లేనట్టే కదా! సరే, పోనీ ఈ రాయి కూడా పరమాత్మయే, ఆ వచ్చినది పరమాత్మయే, పరమాత్మలో నుంచే ఇంకొక పరమాత్మ ఆవిర్భవించింది అనుకుంటే, అప్పుడు 2 పరమాత్మలున్నట్టు, ఈ ఒక పరమాత్మ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉన్నది, ఇంకొక పరమాత్మ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉన్నది అని మనం భావించవలసి ఉంటుంది. అది సాధ్యం అనిపించట్లేదు. ఎందుకంటే రెండవ దాని ఉనికి మొదటి దాని అనంతత్వానికి విఘాతము గనుక. రెండవది ఒకటి ఉన్నది అంటేనే మొదటిది అనంతము కాదు అని ఒప్పుకున్నట్టు. ఈశావాస్యోపనిషత్తులో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే శ్లోకం ఉన్నది. ఆ శ్లోకానికి అర్థము అది పూర్ణమే అనగా పరమాత్మ పూర్ణుడే, ఇది పూర్ణమే. ఈ జీవాత్మ లేదా ఈ సృష్టి ఈశ్వరుని నుండి ఆవిర్భవించిందని మనం చెప్పుకుంటున్నది ఏదైనా సరే ఇది కూడా పూర్ణమే. 2 పూర్ణములు ఎలాగవుతాయి అనేసంటే, ఈ పూర్ణము ఆ పూర్ణము నుండే ఆవిర్భవించింది. కానీ, ఆ పూర్ణము నుండి ఆవిర్భవించిన ఈ పూర్ణము వలన అంటే, ఆ పూర్ణము నుండి ఇది తీసివేయబడిందో, లేదా గుణింపబడిందో, భాగింపబడిందో అనుకున్నా సరే, మొదటి దాని యొక్క పూర్ణత్వానికి ఎటువంటి విఘాతము కలుగకుండగానే ఈ విభాజనము జరిగినది అని ఈ శ్లోకార్థం అనమాట. ఒక పూర్ణము నుండి ఇంకొక పూర్ణము ఆవిర్భవించినప్పుడు మొదటి దాని యొక్క పూర్ణత్వము చెడిపోకుండా ఈ పూర్ణము ఎలా ఆవిర్భవిస్తుంది అంటే, ఈశ్వరుని నుండి వేరుగా ఈ సృష్టి జరగలేదు. ఈశ్వరుడే సకలము నిండి ఉన్నాడు, అనంతుడు, సర్వవ్యాపి. ఈ సృష్టి తన లోపలే జరుగుతున్నది. ఈశ్వరునిలో జరుగుతున్నది గనుక తన నుండి ఒకటి ఆవిర్భవించింది, కానీ అది తనలోనే ఉన్నది. అప్పుడే ఈశ్వరుని పూర్ణత్వమునకు ఎటువంటి విఘాతము కలుగదు. అనంత జలరాశిలోని ఒక్క బిందువులోనూ ఆ జలతత్వం ఎలాగైతే ఇమిడి ఉంటుందో, అలాగా అనంత పరమాత్మ నుండి ఆవిర్భవించిన ఒక్కొక్క జీవాత్మ అయిన మనందరిలోనూ కూడా ఆ పరమాత్మ తత్వమే నిండి నిబిడీకృతమై ఉంది. ఆ పరమాత్మయే, ఆ అనంత చైతన్యమే ఈ జీవాత్మగా భాసిస్తున్నది. అందుకనే నా ఆత్మ నీవే, ఆత్మా త్వం అని వర్ణించారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. నీవే నేను, నేనే నీవు అని మనం పరమేశ్వరునితో చెప్తున్నామన్నమాట.
మరి నేనే పరమేశ్వరుడు, పరమేశ్వరుడు నేనే అయితే ఈ బాహ్య వ్యత్యాసములు ఎందుకు ఏర్పడ్డాయి? ఈ బాహ్య వ్యత్యాసములు మాయాకల్పితములు. ఎప్పుడైతే మన జ్ఞానము ఈ మాయను దాటి నిజమైన ఉనికి అయిన పరమేశ్వరుని చైతన్యాన్ని అర్థం చేసుకుంటుందో, ఎప్పుడైతే మన జీవాత్మ యొక్క చైతన్యము, పరమేశ్వర చైతన్యము ఒకటే అని మనకు అనుభవపూర్వకంగా జ్ఞానం ఏర్పడుతుందో, అప్పుడు ఈశ్వరునకు, నీకు ఇంక వ్యత్యాసం ఏమీ ఉండదు. అదే ముక్తి. ఆ ముక్తి ఎప్పుడో మరణించిన తర్వాత, ఎన్నో లోకాలు దాటిన తర్వాత సాధించక్కర్లేదు. అది ఇక్కడే, ఇప్పుడే మనం ఉంటుండగానే, మన దైనందిన కార్యక్రమాలను నిర్వర్తిస్తుండగానే, మనం ఈ ప్రపంచంలో సంచరిస్తుండగానే సాధించవచ్చు. అది జీవన్ముక్తి. అత్యున్నతమైన కోరిక ఇదే. ఏ కోరిక కోరుకుంటే ఇంకేమీ కోరికలుండవో, ఏ కోరిక కోరుకుంటే ఇంకే కోరికల వైపు మనస్సు మళ్ళదో, ఏ కోరిక కోరుకుంటే ఈ జనన మరణ విషవలయం నుండి దాటిపోయి ఈశ్వరునిలో మనం తాదాత్మ్యం చెందుతామో అది ఈ కోరిక. ఆత్మాత్వం. ఇది కోరిక అని కూడా కాదు. మనం చెప్తున్నాం అన్నమాట ఆత్మాత్వం అని. అంటే మనం అది సాధించవలసినది కాదు. ఆ ఉనికి మనకు లేదు అంతే. మనం కోరుకుంటున్నది ఆ ఉనికిని. ఆ జ్ఞానాన్ని. ఆ జ్ఞానము కలిగిన నాడు ఈశ్వరుడు నీవు ఒక్కటే. పూర్తిగా. ఎటువంటి అనుమానము లేకుండా. పరమాత్మ జీవాత్మగా ఈ లోకంలో సంచరించడానికి వచ్చినప్పుడు ఈ లోక వ్యవహారములు నడుపుటకై ఈ జీవాత్మ చుట్టూ కొన్ని కోశములు ఏర్పడబడ్డాయి. ఆ పంచకోశ నిర్మితమే మన శరీరం అన్నమాట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశముల కూడిక ఈ శరీరం. ఈ శరీరము ఈ సృష్టిలో తన కార్యక్రమములను నిర్వర్తించుటకు వీలుగా ఇంద్రియములు, ఇంద్రియ విషయ సంయోగములు ఏర్పరచబడ్డాయి. అయితే ఈ శరీరం ఈ లోక వ్యవహారములు నడుపుతున్నప్పుడు అది ఒక శరీరము ఈ లోకముతో వ్యవహరిస్తున్నది అనే భావనతో కాకుండా ఆ పరమాత్మ ఈ జీవాత్మగా తానే అయిన లోకములో తానే అయిన వ్యవహారములలో తానే వ్యవహరిస్తున్నది అనే భావన తీసుకురావడమే ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నమాట. కర్త, కర్మ, క్రియ సర్వము పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే నేను. నేనే పరమేశ్వరుడు. ఈ చైతన్యము, ఆ చైతన్యము ఒక్కటే అనే భావనే అన్నమాట. జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.